హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమా. నేను మీ యాంకర్ రమావత్. వైఎస్ జగన్ గారికి అతి ముఖ్యంగా ప్రధాన శత్రువులు ఎవరన్నా ఉన్నారు అంటే, ముఖ్యంగా అంటే రాజకీయ శత్రువులు ఎవరన్నా ఉన్నారు అంటే అందరూ చెప్పేది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. ఈ మూడు పేర్లు మాత్రమే ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. బట్ ఈ మధ్య కాలంలో అంటే గత ఎన్నికలకు ముందు నుండి వైఎస్ షర్మిల గారు ప్రధాన శత్రువులా తయారయ్యారు. శత్రువు ఇన్ ద సెన్స్ రాజకీయ పరంగా. ఆమె జగన్ గారిని టార్గెట్ చేస్తూ జగన్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా లేకపోతే ఎలాంటి స్టెప్ తీసుకున్నా సరే దాన్ని ఫస్ట్గా అపోజ్ చేసేది వైఎస్ షర్మిల గారే. చంద్రబాబు నాయుడు గారు అపోజ్ చేయకముందే షర్మిల గారు దాన్ని అపోజ్ చేస్తుంటారు. గతంలో మనం చూసాం. ఈ గెలిచిన తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, గెలవక ముందు జరిగిన పరిణామాలు కావచ్చు. అంటే ఇవాళ వైఎస్ జగన్ గారు ఓడిపోవడానికి అతి ముఖ్యమైన కారణంలో ఒక 10% అన్నా సరే షర్మిల గారి పాత్ర అనేది ఉంది. అది ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేయాలి. అండ్ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కావచ్చు, లేకపోతే జగన్ గారి ఫ్యామిలీకి కావచ్చు, కడప అనేది గుండెకాయ లాంటిది. అలాంటి గుండె చేదారిపోయింది. అంటే కంప్లీట్ 10 స్థానాలు ఉంటే 7 స్థానాలు టీడీపీ కూటమి గెలిచేసింది. కేవలం 3 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. అంటే ఎంత ప్రభావం చూపింది షర్మిల గారి పర్యటన, ఎన్నికలకు ముందు ఉన్న పర్యటన ఎంత ప్రభావం చూపిందన్నది మనకి ఇటే తెలిసిపోతుంది. కడపనే చేజారిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీకి. సో ఎన్నికలు జరిగిన తర్వాత జగన్ గారు ఓడిపోయిన తర్వాత కూడా అనేక విమర్శలు అనేది చేస్తూ ఉన్నారు షర్మిల గారు. అండ్ రీసెంట్గా ఈరోజు జరిగిన సంఘటనలో ఆమె 3 పాయింట్లు అనేది కీలకమైన 3 పాయింట్లు లేవనెత్తి జగన్ గారిని ఇరకాటంలో పడేసే పరిస్థితి మరొక్కసారి ఎదురైంది. ఏంటి ఆ 3 పాయింట్లు, అసలు షర్మిల గారు ఏం చెప్పారు అనేది ఒక్కసారి మనం ఈ వీడియోలో ఒకసారి చూసుకుందాం క్లారిటీగా. అని వ్యక్తిగత మర్డర్లో మీ పార్టీకి సంబంధించిన ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే ఈరోజు మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారు. ప్రజల కోసం మీరు ఎందుకు నిలబడలేదు? మీ పార్టీ వాళ్ళు ఓటేస్తే మీరు చేశారా? మీ పార్టీ వాళ్ళ కోసమే మీరు ముఖ్యమంత్రి అయ్యారా? 5 సంవత్సరాలుగా మీరు ప్రజల కోసం పనిచేయలేదు, కానీ ఈ రోజు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారా? సో ఇది షర్మిల గారు లేవనెత్తిన అంశం. ఏం చెప్పింది ఆమె? అసలు వినుకొండలో జరిగింది రాజకీయ హత్య కాదు, కేవలం 2 వ్యక్తులు కొట్టుకొని చనిపోయారు అంతే తప్ప అది రాజకీయ హత్య కాదని చెప్పేసి షర్మిల గారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, వైఎస్ జగన్ గారు కావచ్చు, ఇది రాజకీయ హత్య అండ్ మా వైఎస్ఆర్సీపీ నాయకుడిని టీడీపీ పనిచేస్తున్న టీడీపీలో ఉన్న ఒక వ్యక్తి చంపేశారు అని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు భావిస్తున్నారు. బట్ ఈ అంశాన్ని షర్మిల గారు తన పాయింట్ ఆఫ్ వ్యూలో, తన స్టైల్లో ఈ అంశాన్ని కొట్టిపడేశారు. అసలు అక్కడ జరిగింది రాజకీయ హత్య కాదు, అది కేవలం 2 వ్యక్తులు కొట్టుకున్న హత్య మాత్రమే, 2 వ్యక్తుల మధ్య జరిగిన హత్య మాత్రమే. మీరు ఏ రోజు కూడా ప్రజల పక్షాన మీరు పోరాటాలు చేయలేదు. ఈరోజు పార్టీలో ఒక సంఘటన జరిగిందని చెప్పేసి మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆమె కౌంటర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొక కౌంటర్ గురించి మనం చూద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేశారు, గొడ్డలి రాజకీయాలు చేశారు, హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగారు, సొంత చెల్లెలకే ఎన్నుకోటు కొడతారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేశారు, గొడ్డలి రాజకీయాలు చేశారు, హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగారు. ఈ మాటలు ఇప్పుడు షర్మిల గారు ఇది ఏదైతే చెప్పారో, జగన్ గారు హత్య రాజకీయాలు చేశారు, గొడ్డల రాజకీయాలు చేశారు అని చెప్పేసి గత ఎన్నికల ముందు నుండి కూడా ఇదే టైప్లో ఆమె మాట్లాడుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రధానంగా అతిపెద్ద ఎఫెక్ట్ ఏదైనా ఉంది అంటే షర్మిల గారు మాట్లాడిన మాటలే. ఆమె ఏదైతే లాస్ట్ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కావచ్చు, దీన్ని ప్రధానంగా హైలైట్ చేస్తూ ప్రతిసారి జగన్ గారిని కార్నర్ చేస్తూ వచ్చారు ఆమె. సో ఈ అంశం అనేది చాలా కీలకంగా మారింది 2024లో జగన్ గారు ఓడిపోవడానికి. సో షర్మిల గారు సేమ్ అదే ఏవైతే 2024 ఎలక్షన్ ముందు క్యాంపెయినింగ్లో ఆమె ఏదైతే ఆరోపణలు చేశారో జగన్ గారి మీద, సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా అవే ఆరోపణలు చేస్తున్నారు.
సో నిజంగా జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు థ్రెట్ కాదు, వీళ్ళ వల్ల భవిష్యత్తులో జగన్ గారికి ఎలాంటి ప్రాబ్లం రాకపోవచ్చు రాజకీయంగా. బట్ షర్మిల గారి వల్ల అయితే ఖచ్చితంగా వైఎస్ జగన్ గారికి అయితే చాలా ప్రమాదం పొంచి ఉంది రాజకీయ పరంగా. ఆయన గెలవాలన్నా ఓడాలన్నా షర్మిల గారి ఈ చేసే కామెంట్ల మీదే ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆమె సొంత చెల్లి కాబట్టి, ఆ వార్తకు అంత ప్రాధాన్యత అనేది ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇదే అంశం మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రెస్ మీట్ పెడితే దాన్ని అంత సీరియస్గా తీసుకోరు జనాలు కూడా. బట్ ఇదే అంశం షర్మిల గారు చెప్తే మటుకు ఖచ్చితంగా అది చాలా పెద్ద సీరియస్ అంశంలానే చూస్తారు. ఎందుకంటే సొంత చెల్లె అన్న మీద అభియోగాలు చేస్తుంది కాబట్టి. సో ఇంకొక అంశం కూడా షర్మిల గారు మాట్లాడారు, అది కూడా మనం చూసేద్దాం. జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ వెళ్తామంటున్నారే. అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైనా అది పాస్ అయిపోవాలన్నా మీరు ఉన్నదే 11 మంది. కనీసం ఆ పిలుసు మీద డిస్కషన్ మీకు అవసరం లేదా? ఇది వ్యక్తిగత మర్డర్. మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య గురైన వాళ్ళు ఇద్దరు వైసీపీతోనే ఉన్నారు. ఏంటో షర్మిల గారు నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పట్లో వదిలేలా లేదు. ఒక పక్కేమో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, జగన్ గారేమో ఇది రాజకీయ హత్య, మా వైసీపీ నాయకులు చంపేశారంటుంటే, ఇక్కడ షర్మిల గారు ఏమంటుంది, ఇద్దరు వ్యక్తులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులే అని చెప్పేసి ఈమె చెప్తోంది. నిజంగా ఇది ఎంత ఎంత పెద్ద కౌంటర్ అంటే, ఇంకోటి గెలిచింది 11 మంది గెలిచారు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీలో 11 మంది గెలిచారు. ఈ 11 మంది కూడా ప్రస్తుతం అసెంబ్లీలో మాట్లాడకుండా, అసెంబ్లీలో ప్రశ్నించకుండా, అసెంబ్లీని తప్పించుకొని ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయడం ఏంటి అని చెప్పేసి ఆమె డైరెక్ట్గా జగన్ గారిని క్వశ్చన్ చేస్తుంది. మీరు మిమ్మల్ని గెలిపించింది అసెంబ్లీలో మీరు ప్రశ్నించడానికి, అలాంటిది మీరు ప్రశ్నించకుండా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి షర్మిల గారు అంటున్నారు. సో నేను ఇది వరకు చెప్పినట్టు వైఎస్ జగన్ గారికి షర్మిల గారి రూపంలో అతిపెద్ద రాజకీయ ప్రమాదం అయితే పొంచి ఉంది. ఏ అంశం షర్మిల గారు ఏ అంశం మాట్లాడినా సరే అది జనాల్లో చాలా సీరియస్గానే వెళ్తుంది, చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే ఆ విమర్శలు చేసేదో లేకపోతే ఆ మాటలు మాట్లాడేది సొంత చెల్లి కాబట్టి దానికి ఆ మాటలకు చాలా సీరియస్నెస్ అనేది ఉంటుంది. సో ఇది వీడియో. అండ్ షర్మిల గారిని జగన్ గారు భవిష్యత్తులో ఎలా మరి ఎదుర్కొంటారు రాజకీయ పరంగా అనేది మనము వేచి చూడాలి. ఇది వీడియో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.